పరశురాముని వద్ద దేవవ్రతుడు ఆయుధ విద్య సాధన ప్రారంభించాడు. ధనుర్విద్యలో అద్భుత ప్రతిభను చూపిన దేవవ్రతుడు బృహస్పతి వద్ద జ్ఞానం నేర్చుకున్నాడు. అశ్వారోహణం, శస్త్ర విద్యలోనూ ప్రావీణ్యం పొందాడు. వశిష్ఠుని వద్ద ధర్మం బోధన పొందాడు. అచంచల సంకల్పంతో సాధన కొనసాగించాడు దేవవ్రతుడు. గురువులందరి కరుణను పొంది అప్రతిహత శక్తిని సంపాదించాడు. భవిష్యత్తులో భీష్ముడిగా వెలుగొందబోయే దేవవ్రతుడు తన శిక్షణను పూర్తి చేసుకొని హస్తినాపురి రాజ్యం వైపు అడుగులు వేశాడు. విశ్వ కళ్యాణ సూత్రీదే